నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి గారు హత్య కాబట్టి 6 సంవత్సరాలైనప్పటికీ ఇంతవరకు ఆ కేసు అయితే తేలలేదు. అది తేలుతుందా లేదా అనేది ఇంకా ప్రభువుకే తెలియాలి. కానీ ఆ హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు అయితే జరుగుతున్నాయి. సాక్షులు అందరూ చచ్చిపోయినారు. చంపిన వాళ్ళు ఇప్పుడు మాకు ప్రాణహాని ఉంది, మాకు రక్షణ కల్పించండి అని చెప్పి పోలీసులను ఆశ్రయిస్తున్నారు. మొన్న దస్తగిరి ఎస్పీని కలిసి ప్రొటెక్షన్ కోరిన విషయం మనకు అందరికీ తెలిసిందే. ఇప్పుడు చూడండి, జగన్ అనుచరులు చంపేస్తారు, అవినాష్ రెడ్డి అనుచరులు మమ్మల్ని చంపేస్తారు, దయచేసి మాకు రక్షణ కల్పించండి అని చెప్పి పోలీసులను ఆశ్రయించినటువంటి A2 సునీల్ యాదవ్ అంట. మొన్న దస్తగిరి, ఈరోజు సునీల్ యాదవ్. వివేక హత్య కేసులో కీలక మలుపు. పోలీసులను ఆశ్రయించిన A2 సునీల్ యాదవ్ వైసీపీ వాళ్ళు బెదిరిస్తున్నారని కంప్లైంట్. వైసీపీ వాళ్ళు బెదిరిస్తున్నారని, తనని బయటకు వచ్చి మాట్లాడొద్దని చెప్తున్నారని, చూసావు కదా సాక్షుల్ని ఏ విధంగా చంపినామో, నీకు కూడా అదే గతి పడుతుందని బెదిరిస్తున్నారని చెప్పి వాపోయాడు. నా ప్రాణాలకు ముప్పు, రక్షణ కల్పించాలని వినతి. ఇప్పటికే పలువురు సాక్షులు మృతి. అయ్యా, సాక్షుల్ని ఆల్రెడీ వాళ్ళే చచ్చిపోయినారో వీళ్ళు చంపేసినారో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా నాకైతే బెదిరింపులు వస్తున్నాయి. నన్నైతే వేసేస్తారు, జగన్మోహన్ రెడ్డి అనుచరులు నన్ను చంపేస్తారు, కాబట్టి నాకు రక్షణ కల్పించాలని చెప్పి ఆయన వాపోయాడంట. చెంచల్ కూడా జైల్లో ఉన్నప్పుడే బెదిరించారు. ఇక్కడ కాదు, జైల్లో ఉన్నప్పుడే ములాఖత్తుకు వచ్చినప్పుడు బెదిరించారు, చంపేస్తామని హెచ్చరికలు కూడా జారీ చేశారు. అప్పుడు నేను లైట్ తీసుకున్నాను. ఇప్పుడు సాక్షులు వరుస మరణాలు చూస్తుంటే నాకు కూడా భయంగా ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనుచరులు నన్నైతే చంపేస్తారు అని చెప్పి చెప్పుకొచ్చాడు. నేను బయటకు వచ్చి మాట్లాడడం వాళ్ళకి ఇష్టం లేదు, నన్ను ఇరికించేందుకు కుట్రలు చేస్తున్నారు. హత్య సినిమాలో నా తల్లిని క్రూరంగా చిత్రీకరించారు. ఈయనకి ఇదేం ఫ్యాషన్లో తెలియా, ఈయన సినిమాలు డబ్బులు పెట్టి సినిమాలు తీసుకుంటాడు. అందులో ఒక సినిమా హత్య అంట. హత్య సినిమాలో నా తల్లిని క్రూరంగా చిత్రీకరించారు, సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి సునీల్ యాదవ్. సో హత్య అనే సినిమాలో తన తల్లిని క్యారెక్టర్ అసాసినేషన్ చేశారని, సో తనను కూడా చంపేస్తారని బెదిరిస్తున్నారని, ఖచ్చితంగా నాకు రక్షణ కల్పించాలని సునీల్ యాదవ్ A2గా మన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో A2 నిందితుడుగా ఉన్నటువంటి సునీల్ యాదవ్ ఆరోపణలు అయితే చేస్తున్నాడు. మొన్నైతే దస్తగిరి డైరెక్ట్ గా ఎస్పీనే కలిసి తన వినతి పత్రం కూడా ఇచ్చాడు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షులు, అనుమానితులు వరుసగా మరణిస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో 4 మృతి చెందారు. ఈ ఏడాది అంటే గవర్నమెంట్ మారిన తర్వాత 2 చనిపోయినారంట. అందరూ ఒకే తరహాలో చనిపోవడం నాకు సందేహాలకు తావిస్తుంది. తాజాగా వివేక హత్య కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. A2 నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ తనను జగన్ అనుచరులు చంపేస్తారని పోలీసులను ఆశ్రయించడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తుంది. వైసీపీ నాయకులు బెదిరించారు, వైసీపీ నాయకులు జైల్లోనూ బెదిరించారు, ఇక్కడ బెదిరిస్తున్నారు. సో నా ప్రాణాలకు హాని ఉంది, నేను కనుక హత్య కాకపడితే దానికి ప్రధాన కారణము జగన్మోహన్ రెడ్డి అనుచరులే అని చెప్పి పోలీసులను ఆశ్రయించారంట. హత్య కేసులో 8 మంది పాత్ర. ఇటీవల విడుదలైన హత్య అనే సినిమాలో తన తల్లిని క్రూరంగా చిత్రీకరించారని సునీల్ యాదవ్ ఆరోపించారు. ఆ చిత్రాన్ని వెంటనే నిలుపుదల చేయాలని ఎస్పీ అశోక్ కుమార్ ను కోరినట్లు తెలిపారు. ఆ మూవీలో 4 వివేకాను చంపినట్లు చూపించారని పేర్కొన్నారు. ఆ చిత్రంలో 4 వివేకానందరెడ్డి హత్యలో పాల్గొన్నట్లు చూపించారు, కానీ మేము హత్య చేసింది 8 మంది, అదంతా బోగస్ సినిమా అని చెప్పి కూడా చెప్పాడంట. మరి చూద్దాం దస్తగిరి ఏమవుతాడు, లేదా ఈ సునీల్ యాదవ్ ఏమవుతాడు, వీళ్ళకు కూడా సహజ మరణాలే వస్తాయా, లేకపోతే వీళ్ళ ప్రాణాలు కాపాడుకుంటారా, ప్రభుత్వం వీళ్ళకి రక్షణ ఇస్తుందా అనేది ఇక వేచి చూడాల్సిందే. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.